హలో గాయ్స్, ఇప్పుడు నేను ఒక బ్యూటిఫుల్ ప్లేస్కి అని చెప్పి ఇంటి నుంచి స్టార్ట్ అయ్యామన్నమాట. కాకపోతే సాడ్ థింగ్ ఏంటంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ ప్లేస్ క్లోజ్ అయిపోయింది అని చెప్పారు. అదేంటి అని అంటే పూణేకి ఒక 1 అవర్ జర్నీలో మనకు ఈ ప్లేస్ ఉంటుంది. అదే రామ్ధార టెంపుల్ అనమాట. కోనసీమలో మనం చూస్తుంటాం కదా, పచ్చని పొలాల మధ్యలో గుళ్ళు ఉండడము, కోనేరు చుట్టూ ఉండి గుడి మధ్యలో ఉండడం చూస్తుంటాం కదా. సేమ్ ఎగ్జాక్ట్గా అలానే ఇక్కడ ఈ రామ్ధార టెంపుల్ అనే ఉంటుందన్నమాట. అది టెంపుల్ విజిట్ చేయడానికి అని చెప్పి మేము స్టార్ట్ అయ్యాం. కానీ అంటే గూగుల్లో చెక్ చేస్తే 7 o'clockకి క్లోజ్ అవుతుంది టెంపుల్ అని చెప్పి ఉంది. ఇక్కడికి వచ్చి చూస్తేనేమో 5ంటికే టెంపుల్ క్లోజ్ అని చెప్పారు. అందుకని అయ్యో అని అనుకున్నాము. సరే దగ్గరలో ఇంకేం టెంపుల్స్ ఉన్నాయని చెప్పి గూగుల్లో మళ్ళీ చూస్తే ఇక్కడ పెద్ద ఇస్కాన్ టెంపుల్ ఉంది అని చెప్పి మాకు అనిపించింది. సో ఇప్పుడు ఈ టెంపుల్ నుంచి ఇస్కాన్ టెంపుల్కి వెళ్దాం, రండి నాతో పాటు. యాక్చువల్లీ రామ్ధార టెంపుల్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. మంచిగా వ్లాగ్ చేసి మీ అందరికీ చూపిద్దాము అని అనుకున్నాను. బట్ టెంపుల్ క్లోజ్ అయింది కదా, నో ప్రాబ్లం, ఖచ్చితంగా నెక్స్ట్ వ్లాగ్లో చేసి మీ అందరికీ చూపిస్తాను. ఇప్పుడైతే లోని అనే ఏరియా నుంచి మేము కాత్రాజ్లో ఉన్న ఇస్కాన్ టెంపుల్కి అయితే వెళ్తున్నాం అనమాట. సో మళ్ళీ గూగుల్ మ్యాప్స్ ఓపెన్ చేసుకుంటే మాకు ఈ రూట్ చూపించింది. రూట్ చూసారు ఎంత బ్యూటిఫుల్గా ఉందో అసలు. అటు సైడ్ గోదావరి జిల్లాలు, కోనసీమలో చూస్తుంటాం కదా ఇలాంటివి. అంటే ఒక సైడ్ వాగు, ఒక సైడ్ రోడ్, అలా రోడ్డు మీద వెళ్తుంటే ఏంటి నేను నిజంగానే పూణేలోనే ఉన్నానా అని ఒక సెకండ్ నాకు అలా ఫీల్ వచ్చింది. బట్ చాలా బ్యూటిఫుల్గా ఉంది ఆ ఎక్స్పీరియన్స్ అయితే. కాకపోతే కొంచెం భయం వేసింది కూడా, ఎందుకంటే రోడ్డు మీద ఎవ్వరు లేరు, ఒక్క మా కార్ తప్ప. అమ్మో ఏంటి అని అనిపించింది. బట్ తర్వాత అనిపించింది ఓకే మేము కార్లోనే ఉన్నాం కదా, సేఫే అని కొంచెం అలా ఫీల్ అయ్యా అనమాట. ఫైనలీ టెంపుల్ రీచ్ అయిపోయాము. అరౌండ్ 7 o'clock అట్లా రీచ్ అయ్యామన్నమాట. పార్కింగ్ అటు సైడ్ ఉంటుంది, టెంపుల్ ఆపోజిట్లో పార్కింగ్ ఉంటుందన్నమాట. సో అక్కడ మా కార్ పార్క్ చేసుకొని మేము నడుచుకుంటూ వచ్చాము. నడుచుకుంటూ వెళ్ళిన తర్వాత మనకు లెఫ్ట్ సైడ్లో టెంపుల్ ఉంటుంది, చాలా పెద్ద టెంపుల్. చలో ఇంకా టెంపుల్లోకి వెళ్ళిపోదాం. ఇదే టెంపుల్ మెయిన్ ఎంట్రన్స్. ఇక్కడి నుంచే మనం లోపలికి వెళ్తే మనకు మెయిన్ టెంపుల్ కనిపిస్తుంది. ఇక్కడ అమ్మాయిలకు వేరు, అబ్బాయిలకు వేరు చెక్కింగ్ ఉంటుంది అనమాట. లోపలికి ఫోన్స్ కూడా అలౌడ్, హాయిగా ఫోటోలు వీడియోలు తీసుకోవచ్చు. అండ్ లోపలికి ఎంటర్ అయిన తర్వాత మనకు మెయిన్ గుడి ఇలా ఉంటుంది. ఇస్కాన్ టెంపుల్ అనగానే ఎంతో అందంగా కడతారు వాళ్ళు. అన్ని ఇస్కాన్ టెంపుల్స్ ఆల్మోస్ట్ ఒకటేలా ఉంటాయి, చాలా అందంగా ఉంటాయి. అంటే మన సైడ్ టెంపుల్స్లో నాకు ఆధ్యాత్మికత, డివినిటీ చాలా కనిపిస్తే ఇస్కాన్ టెంపుల్స్లో చాలా అందంగా అనిపిస్తుంది. అంటే ఇది పర్సనలీ నా ఫీలింగ్. మరి మీరేమనుకుంటున్నారో కమెంట్ చేసి నాకు చెప్పండి. మీకు ఎలాంటి టైప్ ఆఫ్ టెంపుల్స్ ఇష్టం, మన సైడ్ లేకపోతే నార్త్ సైడ్ లేదా ఇస్కాన్ ఇలాంటి టెంపుల్స్ ఏమి ఇష్టమో నాకు కింద కమెంట్ చేసి చెప్పండి. గుడి దగ్గరికి రాగానే ఇట్లా కాళీయ మర్దనంది మంచిగా లైటింగ్స్ తోటి, ఫౌంటైన్ తోటి పెట్టారు. నైట్ వస్తేనే ఈ అందాలన్నీ చూడగలము. దాని తర్వాత చెప్పులు విప్పడం కోసం అని చెప్పి అక్కడ పెద్ద పెద్ద డ్రమ్ముల్లో అలా సంచులు ఉన్నాయన్నమాట. ఆ సంచులలో మన చెప్పులు వేసి వాళ్ళకి ఇస్తే వాళ్ళకు టోకెన్ మనకి ఇస్తారు. ఇది అక్కడ వాళ్ళ పద్ధతి అనమాట. సో చెప్పులు ఎక్కడ పడితే అక్కడ పడేయడము అలా కాకుండా ఈ సిస్టమ్ ఒకటి నాకు వీళ్ళ దాంట్లో చాలా నచ్చుతుంది. సో అలా మేము చెప్పులు ఆ సంచిలో పెట్టి వాళ్ళకి ఇస్తే వాళ్ళు మాకు ఆ టోకెన్ ఇచ్చారు. ఆ టోకెన్ తీసుకున్న దాని తర్వాత పక్కనే మనకు ఇలా కాళ్ళు కడుక్కునేది ట్యాప్స్ అన్నీ ఉన్నాయన్నమాట. సో హాయిగా చక్కగా కాళ్ళు కడుక్కున్నాము. కొన్ని తల మీద నీళ్లు పోసుకున్నాం అనమాట. ఎందుకంటే అంత తిరిగేసి వచ్చాం కదా, ఎందుకులే అని చెప్పి నీళ్లు పోసుకొని హాయిగా గుడి లోపలికి వెళ్ళిపోయాము. పైకి వెళ్ళంగానే మా అదృష్టం అనుకోవాలి, అప్పుడే మంచిగా హారతి అవుతుంది. అయితే వీళ్ళ హారతి కూడా వీళ్ళ అన్నీ డిఫరెంట్గా ఉంటాయి కదా, అఫ్కోర్స్ బాగుంటాయి చాలా. పైకి వెళ్ళంగానే అప్పుడే హారతి అవుతుంది. అందరూ అలా ఏంటి ప్రమిదలు పట్టుకొని హారతి ఇస్తూ ఉన్నారు. మేము అనుకున్నాం ఫస్ట్ చూసి వాళ్ళు ఇంటి నుంచి తెచ్చుకున్నారేమో అని చెప్పి, కానీ అందరి దగ్గర ఒకటే లాంటి హారతి ఉంది. అదేంటి ఎక్కడన్నా ఇస్తున్నారా అని చెప్పి చూస్తే అటు సైడ్ అందరికీ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారనమాట. అది ఉండలా అందరికీ డిస్ట్రిబ్యూట్ చేస్తుంటే సరే మనం కూడా వెళ్ళి తీసుకొని చక్కగా హారతి ఇద్దాము అని అనుకున్నాము. సో హారతి నాకు కూడా ఇచ్చారు. నాకు కూడా ఆ కృష్ణుడికి సాయంత్రం పూట ద్వాదశి రోజు హాయిగా హారతి ఇచ్చే అదృష్టం నాకు కూడా దక్కిందనమాట. నాకు పర్సనల్లీ కృష్ణుడు అంటే చాలా ఇష్టము. అందుకని మా చిన్నోడికి కూడా శ్రీకృష్ణ మురారి అని పేరు పెట్టుకున్నానన్నమాట. సో అలా ఆ చీకట్లో కృష్ణుడికి హారతిస్తుంటే హార్ట్ ఫిల్ అయిపోయింది. నిజంగా ఎంత హ్యాపీ అనిపించిందో.
దాని తర్వాత పూరి స్టైల్‌లో మనకిక్కడ జగన్నాథ స్వామి, బలరాముడు అండ్ సుభద్రాదేవి ఉన్నారు. పెద్దగా ఉంది చాలా. మీకు మేబీ ఫోన్‌లో అంత కనిపిస్తుందో లేదో, బట్ లైవ్‌లో అయితే చాలా పెద్దగా ఉంది. దాని తర్వాత రాధాకృష్ణులు యాజ్ యూజువల్ చాలా అందంగా ఉన్నారు. అవి ఉత్సవమూర్తులు. దానిపైన మనకు స్వామిది, అమ్మవారిది విగ్రహం ఉంది. దాని తర్వాత కింద వాళ్ళ 5గురు గురువులన్నమాట. దాని పక్కన తులసి మాత కోట ఉందన్నమాట. దీని తర్వాత గౌడీయ వైష్ణవానికి మూల గురువులైన నిత్యానంద ప్రభు అండ్ చైతన్య మహాప్రభు విగ్రహాలు కూడా పెట్టారు. అంటే ఇస్కాన్ సిస్టమ్‌ని త్రూ ఔట్ ద వరల్డ్ స్ప్రెడ్ చేయడానికి వీళ్ళే ఫౌండేషన్ అనమాట. సో, హాయిగా అందరిని దర్శనం చేసుకొని, దాని తర్వాత మనందరి తెలుగు వాళ్ళ ఫేవరెట్ అయిన వెంకటేశ్వర స్వామి గుడి పక్కనే ఉంది. ఆయన 7 కొండల వాడు గదా! మరి స్వామిని చూడాలంటే కొంచెమన్నా కష్టపడాలి గదా! అందుకనే కొన్ని మెట్లున్నాయి. ఆ మెట్లు ఎక్కిన తర్వాత మనకు స్వామి అద్భుతంగా దర్శనం ఇస్తారనమాట. హాయిగా ఆ స్వామిని చూసుకొని, స్వామిని దర్శనం చేసుకొని, మనసు ప్రశాంతత చేసుకున్నాము. అలా హాయిగా అందరి దేవుళ్ళను దర్శనం చేసుకున్న తర్వాత ఏం చేస్తాము? నైట్ అయింది కదా! మరి డిన్నర్ చేయాలి గదా! సో, డిన్నర్ ఎక్కడ చేద్దామా అని ఆలోచిస్తుంటే గుడి బయటనే చాలా హోటల్స్ ఉన్నాయి. గోవిందాస్ ఇండియన్ క్యూజినో ఏదో ఉంది. తెలీదు. అందులోకెళ్ళాము. అంబియన్స్ అయితే చాలా బావుంది. ఆర్డర్ ఇచ్చుకున్నాం. ఏదో స్ప్రింగ్ రోల్, పావు బాజీ అని చెప్పి. నేనేదో తినంగానే అలా ఎక్స్‌ప్రెషన్ ఇచ్చాను గానీ, ఒక్కటి తిన్న తర్వాత ఇంకో రెండోది తినబుద్ధి అవ్వలేదు. సో, ఉందనమాట ఫుడ్ అంతా. దాని తర్వాత ఇంకా మ్యాంగో సీజన్ అయిపోతుంది కదా అని చెప్పి పూణేస్ మోస్ట్ ఫేమస్ అయిన మ్యాంగో మస్తానీ తిందాము అని చెప్పి ఒక దగ్గర ఆగాము. మా హస్బెండ్ ఏమో అది ఐస్ మస్తానీ తీసుకురావడానికి అని చెప్పి వెళ్తే, ఇక్కడ మా చిన్నోడు కార్‌లో కూర్చొని ఏం చేస్తున్నాడో చూడండి. ఎఫ్ఎం స్టేషన్స్ అన్నీ ఇలా నొక్కంగానే మారిపోతున్నాయి కదా! వాడికి అలా మార్చడం నచ్చిందనమాట. అలా ప్రెస్ చేస్తున్నాడు, వచ్చే పాటకు డాన్స్ చేస్తున్నాడనమాట. సో, ఇవన్నీ చిన్న చిన్న మంచి మంచి క్యూట్ మెమోరీస్ అనమాట లైఫ్‌లో. ఇవన్నీ క్యాప్చర్ చేసుకొని నేను తర్వాత అలా చూసుకుంటుందామని చెప్పి అన్నీ క్యాప్చర్ చేసుకుంటా అనమాట. సో, దట్స్ ఆల్. సో, యెస్, అలా మా ఈవినింగ్ గడిచిపోయిందనమాట. ఒక దగ్గరికి అనుకోని ఇంకో దగ్గరికొచ్చాము. ఏదేదో చేశాము. బట్ చేసిందంతా బావుందనమాట. సో, మరి మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.